యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో శ్రమల్లో సంతోషం అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం ప్రకారము, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. గమనించండి, దేవుడు మనలను ఎన్నడూ విడిచిపెట్టలేదు. బదులుగా యేసుక్రీస్తు ద్వారా మనలను రక్షించే ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఈ రోజు మనం ఎటువంటి సమస్యను ఎదుర్కొన్నా దేవుడు మనతో ఉన్నాడని మరియు మన జీవితానికి ఒక ప్రణాళిక ఉందని తెలుసుకోవడం ద్వారా మనం గొప్ప ఆదరణ పొందవచ్చు. మన కొరకు దేవుని ప్రణాళిక, ప్రేమ మన పాపాల నుండి మనం రక్షించడానికి మరియు మనకు నిరీక్షణ మరియు శాంతిని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు అనే బహుమతిని ఈరోజు మనం పొందుకోగలిగాము. దేవుడు మనకు తనతో సమాధానపడడానికి మరియు ఆయన కృప, దయను పొందడానికి ఒక మార్గాన్ని మన కొరకు స్థాపించాడు. ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు అని మనం సంపూర్ణంగా నమ్మవచ్చు. ఇటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని స్వీకరించి ఆయన చిత్తానుసారంగా జీవించాల్సిన బాధ్యత మనపై ఉందని కూడా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. మనం ఆయనకు విధేయులుగా ఉండేందుకు మరియు ఆయనకు మహిమ కలిగించే విధంగా మన జీవితాలను గడపడానికి కూడా కృషి చేయాలి. దేవుని కృప మరియు దయ కోసం మరియు ఆయన రక్షణ ప్రణాళిక కోసం మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. ఆయనను గౌరవించే విధంగా మరియు ఆయనకు కీర్తిని తెచ్చే విధంగా మన జీవితాలను జీవించడానికి ప్రయత్నించాలి. దేవుడు మనలను ఉగ్రత పాలగుటకు నియమించలేదు గాని మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే మనలను ఏర్పరచుకున్నాడు. ఆమేన్. ఇటు మాటలను దేవుడు ఆశీర్వదించును గాక.